నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. వాస్తు ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరు కూడా వాస్తును ఖచ్చితంగా చూసుకుంటారు. వాస్తు సరిగా చూసుకొని ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత నష్టాలు జరుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు. వాస్తు సరిగా చూసుకోకుండా ఇల్లు నిర్మించడం వల్ల వచ్చే నష్టాలేంటి, మరీ ముఖ్యంగా 1000 గడపలు దాటిన తర్వాత వాస్తు చూడొచ్చా? ఇవే అంశాలపై మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. శుభాశీస్సులండి. గురుగారు, వాస్తు ఇల్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది వాస్తు. మీరు వాస్తు చూపించారా, వాస్తు ప్రకారమే కట్టించారా అని ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అడుగుతుంటారు. ఈ వాస్తు ప్రాముఖ్యత ఏంటి? అవును, ప్రతి విషయం మీరు ఇందాక అన్న దాంట్లో 1000 గడప దాటిన తర్వాత వాస్తు చూడొచ్చా లేదా అన్నది మంచి సబ్జెక్ట్ అడిగారు. ఏమిటంటే వాస్తు ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కొనాలి అన్నది లేదా ఇల్లు కట్టాలన్నది ప్రతి ఒక్కరి యొక్క కోరిక, కల. ఎందుకంటే సొంత ఇల్లుంటే మనిషికి మనశ్శాంతి, ప్రశాంతత. అలాగే అద్దెల్లు అనుకుందాం మాటకి, ప్రతి నెల టెన్షన్, ఇది రెంటు కట్టడం, కరెంటు బిల్లు కట్టడం, వాటర్ బిల్లు కట్టడం, వీటితో పాటు ఇంకా అనేకమైనటువంటి సమస్యలు. ప్రతి నెల కూడా రెంట్ అనే విషయం అనేది మనిషికి కలవర పెడుతూ ఉంటుంది. అందులో మనం ప్రధానంగా అదే సొంత ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగానే ఉంటుంది. కష్టపడినా కూడా మన సొంత ఇల్లు అన్న ఒక మనిషికి నమ్మకము, ప్రశాంతత ఉంటుంది. అయితే ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కట్టినటువంటి ఇల్లు కొనడం కానీ, లేదంటే సొంతంగా స్థలం తీసుకొని కట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇందాక మీరు అడిగింది 1000 గడప దాటిన తర్వాత వాస్తు చూడొచ్చా లేదా అన్నది బాగా మంచి సబ్జెక్ట్. అది ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఒక విలేజ్ తీసుకోవచ్చు, లేదంటే ఇంకా నగరం తీసుకోవచ్చు, ఏదైనా సరే. ఒక 1000 ఇండ్లు ఉన్నాయనుకుందాం. 1000 ఇండ్లు అంటే మనకు ఇంట్లో ఎన్ని గడపలు ఉన్నాయి అన్నది సంబంధం లేదు. ప్రధానమైన గడపే లెక్క. ప్రధానమైన గడప అంటే సింహద్వారమే లెక్క. మనకు వాస్తురీత్యా సింహద్వారం అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సింహద్వారమే లెక్క. అలా 1000 ఇండ్లు, ఆ 1000 ఇండ్ల మనము చూసుకుంటే 1000 గడపలు అవుతాయి. ఈ 1000 గడపలు దాటిన తర్వాత వాస్తు చూడనక్కర్లేదు అని చెప్పేసి కొంతమంది చెప్పేటువంటి విషయాలు. అయితే ఎవరు ఏం చెప్పారు అన్నది పక్కన పెట్టేస్తే, ఎవరి యొక్క వ్యక్తిగత జీవితం అన్నది వాళ్ళదే. అంటే ఇప్పుడు ఒకే రాశిలో 2 జాతకులు పుడతారు. ఒకే రాశిలో 2 జాతకులు పుడతారు. సపోజు రాశి ఒకటే, నక్షత్రము ఒకటే. ఇక్కడ నక్షత్రము అనగా ఏంటంటే 4 పాదాలు ఉన్నాయి. వృశ్చిక రాశి అనుకుందాం. అందులో అనురాధ నక్షత్రంలో పుట్టారు. పక్కింటి వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు ఒకే నక్షత్రంలో, ఒకే సమయం కాకుండా నక్షత్రం ఒకటే, కానీ ఒక 10 నిమిషాలు, అరగంట అటు ఇటుగా పుట్టారు. అయితే ఒకడు చాలా బాగా చక్కగా, అందంగా, ఆరోగ్యంగా ప్రతి రంగంలోనూ రాణిస్తూ ఉన్నాడు. విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, ఏ దాంట్లోనైనా రాణించగలుగుతున్నాడు. ఇంకొకడు రాణించలేకపోతున్నాడు. కానీ నక్షత్రం ఒకటే, రాశి ఒకటే కదా, మా వాడు బాగా డెవలప్మెంట్ అవుతున్నాడు, అవతల వాడు ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు అన్నట్టుగానే 1000 గడప ఉన్నప్పటికీ కూడా మనం ఇంటిని వాస్తు ప్రకారంగా మనం చూసి కట్టుకున్నట్టయితే, మనం ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో, మనము మనతో పాటు ఎవరైనా 4 రెంట్కి ఇచ్చి 4 కలిసి ఉన్నారో అందరికీ కూడా కలిసి వస్తుంది. ఓకే, అది వ్యక్తిగత గృహవాస్తు. అలాగే పక్కన వాళ్ళు కూడా కట్టుకున్నారు. వాళ్ళు ఎలా కట్టారు? వాళ్ళు అందులో ఎంత చేసినా కూడా డెవలప్మెంట్ కాలేకపోతున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందలేకపోతున్నారు. వాళ్ళ ఇంట్లో అందరూ కష్టపడతారు, ఇంటెల్లపాది కష్టపడతారు, కానీ అభివృద్ధి చెందలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళ యొక్క సమస్య ఏంటి? పక్క వాళ్ళేమో బాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు, పొరుగింటి వాళ్ళేమో వాళ్ళ ఇంట్లో కుటుంబంలో 4 ఉంటే 4 కష్టపడినా అభివృద్ధి చెందలేకపోతున్నారు. ఏమిటి అక్కడ సమస్య అంటే, అక్కడ వ్యక్తిగత వాస్తు యొక్క, గృహవాస్తు యొక్క లోపం. ఇక్కడ 1000 గడప అన్నది మనం చూడొచ్చా చూడకూడదా అనేది అది అపోహ. అంటే
మనకు ఎవరికి తెలిసింది కొత్తగా క్రియేటివిటీ, కొత్తగా వాళ్ళకి తెలిసింది ఒక ఏదైనా క్రియేటివిటీ చేయడం అనేది ఇప్పుడు మనుషుల్లో ఎక్కువ. అంటే నేను చెప్తున్నది రొటీన్, అందరూ మామూలుగా వాస్తు ప్రకారంగా మాత్రమే తెలిసిన వాళ్ళు ఫాలో అవుతారు. అనగా వాస్తును వాస్తు ప్రకారంగా చూసినప్పుడే దాని రీజన్ ఉంటుంది, ఓకే. దాంట్లో అర్థం ఉంటుంది. అలా కాకుండా వాస్తును వాస్తు ప్రకారంగా చూడకుండా మన పర్సనల్గా తీసుకోవడం అనేది ఎక్కువైపోయింది. పర్సనల్గా అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు ఇష్టానుసారంగా వాస్తుని అవును గురువుగారు. తీసుకోవడం ఎక్కువైపోయేసి 10 మందిలో దీన్ని అవహేళన చేసేస్తున్నారు. అంటే వ్యక్తిగతంగా తీసేసుకోవడం వల్ల మనిషి మనిషికి లేదా జాతికి లేదా ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు వాస్తును పరిగణలోకి తీసుకోవడం వల్ల, మనకు అవసరం వచ్చినట్టుగా మనం వాస్తును పరిగణలోకి తీసుకోవడం వల్ల వాస్తు అన్నది చెడిపోయింది. గురువుగారు, ఇంకొక చిన్న సందేహం అంటే వాస్తుని ఇల్లు నిర్మించబోయే యజమాని పుట్టిన తేదీ, ఆయన పేరు, నక్షత్రాన్ని బట్టి కూడా మీరు నిర్ణయిస్తారా? అసలు ఎలా చూస్తారు ఈ వాస్తు? ఇందాక నువ్వు అడిగిన సబ్జెక్ట్లో ఇది చాలా ముఖ్యమైనదే. అదే ఇక్కడ వ్యక్తిగతంగా వాస్తు ఉన్నది. మనం 1000 గడప ఉన్నా కూడా ఎవరు కట్టుకుంటున్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ వ్యక్తిగతంగా మీరు కట్టుకోవాలి. నీ యొక్క జన్మ నక్షత్రం, నువ్వు పుట్టినటువంటి రాశి, నీ యొక్క జన్మ నక్షత్రం, నువ్వు పుట్టినటువంటి సమయం, వీటిని బట్టి ఆ తీసుకునే స్థలం ఏ ఫేస్ అయితే ఉంది, అది నీకు ఆ ఫేస్ సరిపోతుందా లేదా అన్నది ముందుగానే చూసుకోవాలి. సరిపోయిందనుకోండి, అది మీరు ప్రశాంతంగా తీసుకోవచ్చు. సరిపోలేదనుకోండి, దాన్ని వదిలేసి ఇంకేదైనా నీకు అనుకూలమైన దిశని చూసుకొని తీసుకోవాలి. దాంతోపాటు అంటే మనం కట్టిన ఇల్లు కొనడం అంటే ఒకటి, అదే కాకుండా మనము స్థలాన్ని తీసుకొని కట్టుకోవడం అనేది నీకు ఇష్టానుసారంగా కట్టుకోవచ్చు. అవును. ఇప్పుడు కట్టిన ఇల్లు ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కడతారు, నువ్వు దానికి కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయిపోయి తీసుకోవడమే. అలా కాకుండా నీ జాతక రీత్యా నీకు అనుగుణమైనట్టుగా పూర్తిగా సంపూర్ణంగా వాస్తు ప్రకారంగా మనము ఆ స్థలాన్ని కొనుక్కునేటప్పుడే ఈ ఫేస్ మనకు సరిపోతుందా లేదా అని ప్రధానంగా చూసుకోవడం. రెండోది ఏంటంటే నీకు సరిపోయేటువంటి దిశ. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు తూర్పు ఫేసే అనుకుందాం, అందరికి అర్థమయ్యేలాగా. ఆ తూర్పు ఫేస్ అనేది నీకు సరిపోతుంది కాబట్టి తూర్పు ముఖంగానే ఇల్లు కట్టుకున్న తర్వాత అది నీకు సరిపోతుంది ఆ దిశ. దాంతోపాటు మనం ఉన్న స్థలానికి ముందుగా ప్రహరీ కట్టుకోవాలి. ప్రహరీ కట్టుకున్నట్టయితే మన చుట్టూ మనం నిర్మాణం చేసుకునే ఇంటికి ఏదైనా సరే పోటు అనేది ఉంటే మనకు కట్టబోయే నిర్మాణం లోపల ఇల్లు కట్టబోయే ఇంటికి ఎఫెక్ట్ ఉండదు. ఓకే. ఇక్కడ ఈది పోటే కాదు, ఒక ఇంటికి కూడా పోటు ఉంటుంది. ఒక ఇంటికి పోటు ఏమిటి అంటే వీళ్ళు ముందుకు కట్టుంటారు, లేదంటే వెనక్కి కట్టుంటారు. నువ్వేంటంటే దాన్ని అనుసరించి కడతావా? లేదు, నీ స్థలం ఉన్నట్టు నువ్వు కట్టుకుంటావు, కానీ నువ్వు వెనక్కి కానీ ముందుకు కానీ పక్కిల్లే కాబట్టి మార్చుకొని కట్టుకుంటుంటావు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటి యొక్క పోటు అనేది నీ ఇంటికి తగులుతుంది. అప్పుడు దానివల్ల ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆటంకాలు అంటే మధ్యలోనే మనకు ఆగిపోవడము, లేదా సమయానుకూలంగా మనకు డబ్బు చేతికి అందకపోవడము, లేదా మన ఇంట్లోనే ఏదైనా సమస్యలు ఏర్పడడము, ఇలాంటివి నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకనేసే వాస్తు అంటే ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళని కూడా అనుసరించి మనం ఇల్లు కట్టుకోవాలి. అంటే మన పక్కింటి వాళ్ళని అనుసరించి కరెక్ట్గా కట్టుకున్నట్టు అయితే అది ఇబ్బంది ఉండదు. అందుకనేసి ఏది ఏమైనా మన ఇష్టానుసారం కట్టుకోవాలి కాబట్టి ప్రహరీ అనేది కట్టుకునేస్తే అప్పుడు చుట్టుపక్కల వెనకింటి వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ వాళ్ళ యొక్క పోటు అనేది మనకు ఉండదు. దీంతోపాటు ఇల్లే కాకుండా చెట్లు కానీ ఏదైనా సరే ఇటువంటివి ఉంటాయన్నమాట. అటువంటి పోటు అనేది ఉండదు. ప్రహరీ కట్టుకోవడం వల్ల ముందు రక్షణ మనం ఏర్పాటు చేసుకున్నాం మన ఇంటికి. ఆ తర్వాత లోపల ఇల్లును చక్కగా వాస్తు ప్రకారంగా కొలతలతోటి మనం తూర్పు పడమర, అలాగే ఎన్నడుగులు ఉండాలి, ఎన్నంగుళాలు ఉండాలి, అలాగే ఉత్తర దక్షిణం కూడా ఎన్నడుగులు ఉండాలి, ఎన్ని ఇంచులు ఉండాలి, దీని ప్రకారంగా మనం చూసుకొని ఆ కొలత అనేది మీకు సరిపోతుందా లేదా, ఏమిటి మీ యొక్క జన్మ నక్షత్రం ఆ నక్షత్రానికి సరిపోతుందా లేదా అక్కడ మళ్ళీ చూసుకోవాలి. మ్యాచ్ అంటే మనం ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని జాతక రీత్యా మ్యాచ్ చేసి చూస్తాము.
అదేవిధంగా ఇంటిని కూడా మీకు మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఏంది ఇంటిని కూడా మ్యాచ్ చేయడం ఏంటి అనుకుంటారు, అదే అక్కడ వచ్చినటువంటి అసలు విషయం. నిర్మాణం చేసే ఇల్లు నీకు సరిపోతుందనుకో, జీవితాంతం ఆ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, చక్కగా 10,000 సమస్యలనైనా కూడా నువ్వు లెక్క చేయకుండా స్ట్రాంగ్గా ఆ ఇంట్లో, అంటే ఆ ఇంట్లో నువ్వు సింహంలాగానే జీవిస్తావు. అక్కడ ఆ ఇంటికి నీకు సరిపోలేదనుకోండి, ఆ ఇంట్లో ఉండలేరు. మీరేదో అంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, అంగరంగ వైభోగంగా ఆర్భాటంగా గృహప్రవేశం కూడా చేసేస్తారు అనుకుందాం. ఎవరైనా మామూలుగా ఎగ్జాంపుల్గా చేస్తారు. ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత సమస్యలు రాకనంటే పర్వాలేదు, సమస్యలు మొదలయ్యినప్పుడు నష్టపోవడము, అధికంగా అనేక రూపేణ నష్టపోవడము, అప్పుడు ఏమిటి ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు మేము వాస్తు ప్రకారంగా అంతా చూపించి కట్టుకున్నాము, ఎందుకు నష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు మదన పడుతూ ఉంటారే. కానీ ఇంకా అందులో వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏమని మేము వాస్తు ప్రకారంగానే కట్టాము అని చెప్పేసి. కానీ నష్టాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఏంటంటే, ఇక్కడ మనము అన్ని యాంగిల్లో చూడకపోవడం, అన్ని డైరెక్షన్లో చూడకపోవడం. గురువుగారు, అంటే కొంతమంది ఇల్లు కట్టిన తర్వాత కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చాయి, చాలా విపరీతమైన ఆరోగ్య సమస్యలు అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజం? మీరు అనేది వాస్తవం. ఇక్కడ మనం ఇంట్లో చేరిన తర్వాత అంతకుముందు ఆరోగ్యరీత్యా బాగుంటాం, మనం ఆ ఇంట్లో చేరిన తర్వాత ఆరోగ్య సమస్యలు, ఆపరేషన్లు జరుగుతున్నాయంటే ఆ ఇంట్లో 100% లోపం ఉంది. ఆ లోపం ఏమిటి అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతిదీ మ్యాచెస్ చూసినట్టుగానే చూడాలి. కొంతమందికి ఇది అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి జీవితాంతం కలిసిమెలిసి ఉంటారా లేదా అని ఎలా చూస్తామో, అదేవిధంగా ఇంటిని కూడా మనము మనకు సరిపోతుందా లేదా అన్నదే చూడడం. ఇందులో ఆరోగ్యంగా ఉంటామా, లేదంటే అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, అందులో ఉన్నటువంటి లోపం ఏమిటి అనేది ముందే మనం నిర్మాణం చేసుకునేటప్పుడే వీటిని పూర్తిగా క్షుణ్ణంగా గ్రహించాలి. ఆరోగ్య విషయంలో ఆ ఇంట్లో చేరిన తర్వాత చిన్న సమస్యగా కూడా పెద్దగా అయిపోయి దీర్ఘకాలిక రోగాలను బారిన పడడం, ఆపరేషన్లు జరగడం, ఒకవేళ ఆపరేషన్లు చేసినా కూడా అది సక్సెస్ కాకపోవడం, అది ఇంకా కాస్త కోతిపుండు బ్రహ్మాండం లాగా సమస్యలు బలంగా. ఇవేమిటి అంటే ఆ ఇంటి యొక్క ప్రభావితం అనేది అనేక రకాల్లో నెగిటివ్లో ఉంది అని అర్థం. ఆ నెగిటివ్ ఏమిటి? మనం చూసేటువంటి నిర్మాణం చేసేటప్పుడు మనం కొలతల ప్రకారంగా నిర్మాణం చేస్తాం కాబట్టి దానికి సంబంధించి మీ జాతక రీత్యా, మీ జన్మ నక్షత్ర రీత్యా చూసుకోవాలి. ఆ చూసుకున్నప్పుడు అందులో తిథి వచ్చేస్తుంది. ఈ తిథి చతుర్దశి కానీ లేదంటే అమావాస్య తిథి కానీ వచ్చిందనుకోండి, ఆ ఇంట్లో ఎప్పటికీ దీర్ఘకాలిక రోగాలు, ఆరోగ్యపరంగా ఒకరు నయం చేసుకొని బయటపడ్డారులే అంటే ఇంకొకరికి స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు బయటపడ్డారంటే ఇంకా పిల్లలకి, ఇలా ఒకరికి పోతే ఒకరికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనం అక్కడ నిర్మాణం చేసేటప్పుడే ఇవన్నీ చూసుకొని కూడా చేసినప్పుడే మన ఇంటి గడప మనకు కలిసి వచ్చే విధంగా మనం చేసుకోవడం. ఊరు అంతటితో మనకు పని లేదు, మన పర్సనల్, మన యొక్క ఇల్లు guarda లేదా అన్నదే మనం ప్రధానంగా చూసుకొని నిర్మాణం. గడప అన్నారు గురుగారు, ఒకటి గుర్తొచ్చింది. అంటే ఒక ఇంటికి ఎన్ని గడపలు ఉండాలి అని అంటుంటారు కదా, ఇది ఎంతవరకు నిజం? అసలు ఒక ఇంటికి ఎన్ని గడపలు ఉండాలి? వాస్తవం, ఇది కూడా సంఖ్య అనేది ముఖ్యం. మనం నిర్మాణం చేసుకున్నటువంటి ఇంటికి గడప అనే విషయానికి వచ్చేటప్పటికి 2 ద్వారాలు లేదా 4 ద్వారాలు లేదంటే 6 ద్వారాలు లేదా 8 ద్వారాలు, ఇట్లా సంఖ్య అనేది ఉండాలి. మీరు అడిగినట్టు మన ఇంటికి మినిమం ఆ ఇంటిని బట్టి, ఆ ఇంటి యొక్క ఏరియాని బట్టి మనం ఎన్ని గడపలు పెట్టాలనేది కూడా సంఖ్య అనేది ఉంటుంది. ఇందులో మీరు అడిగినట్టుగా 2 గడపలు, 4, 6, 8 ఇలా సంఖ్య ప్రకారం. అందులో 3 ఉండకూడదు, 5 ఉండకూడదు, అలాగే 7 కూడా ఉండకూడదు.
ఇలా మనము ఆ ఇంటిని బట్టి మనం చూసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంటే, ముఖ్యమైనది. ఎందుకంటే ద్వారాలు అనేదంటే మనం ఎప్పుడు 24 గంటలు తద్వారా రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు ఆ సంఖ్య అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ ఇంటికి ఇది కూడా ఒక పాజిటివ్ని ఇస్తూ ఉంటుంది. మన ప్రధాన సింహద్వారమే ఉంది కదా, ప్రధాన సింహద్వారాన్ని మనం బయట నుంచి తిరిగి ఎక్కడి నుంచి వచ్చినా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మామూలుగా సిద్ధాంత ప్రకారంగా అయితే బయటనే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. బయటనే కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. వెళితే మన ఇంటికి ఎటువంటి దోషం ఉండదు, ఎటువంటి నెగిటివ్ కూడా ఉండదు. ఆ ఇల్లు చక్కగా బాగుంటుంది. మనము కాళ్ళు కడుక్కోకుండా వెళ్తున్నామనుకోండి, అయినా కూడా ఆ ద్వారం అనేది మనల్ని స్కాన్ చేసి పంపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చాలామంది వాచ్మెన్ సెక్యూరిటీ ఉంటారు కదా, మనుషులు స్కాన్ చేస్తుంటారు. అట్లాగే మనల్ని వీలైనంత వరకు ఆ నెగటివ్ నుంచి అది పాజిటివ్గా ఆ గడప మనల్ని రిసీవ్ చేసుకుంటుంది. గురుగారు, మీరు చాలా చక్కగా చెప్పారు. ఆ గడప రిసీవ్ చేసుకుంటుంది, నెగిటివ్ని కూడా తీసేస్తుంది. కొంతమంది ఇంటి మొదటి డోర్ కి రకరకాల దేవుడి ఫోటోలు పెడుతుంటారు, పూజలు చేస్తుంటారు. ఎలాంటి పూజలు చేయాలి మెయిన్ డోర్ కి? చాలా మంచి మాట. ఇక్కడ మనము ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు లేదా వారానికి ఒక రోజు కానీ, అంటే అందరికీ వీలు కాదు కాబట్టి శుక్రవారం ఆ గడపను, ఆ సింహద్వారాన్ని పూజిస్తూ ఉంటారు. కొంతమంది అయితే ప్రతిరోజు కూడా ప్రతినిత్యం ఉదయమో లేదంటే వీలు కాకపోతే సాయంత్రమో తప్పకుండా కనీసం లాస్ట్కి ధూపమైనా చూపెడుతూ ఉంటారు. ధూపం అంటే అగరబత్తి లాంటివి. అది కూడా పూజ చేసినట్టే. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇందాక చెప్పాను కదా, మనం ఎక్కడెక్కడో తిరిగేసి బయటంతా తిరిగేసి ఎంగిళ్ళు అంటే మూత్రాలు లేదంటే రకరకాలైనటువంటి అన్నీ కూడా తొక్కొని వస్తుంటాం కాబట్టి మనము కాళ్ళు కడుక్కోకుండానే వెళ్ళిపోతుంటాం. ఆ నెగిటివ్, ఆ దరిద్రం అనే దాన్ని అంతా కూడా గడప అనేది అక్కడ రిసీవ్ చేసేసుకునేది. అంటే మనల్ని నెగిటివ్ నుంచి కాపాడుతుంది. అలా చేసుకొని ఆ గడప అనేది నెగిటివ్లో ఉంటుంది, నెగిటివ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అందుకనేసి ఆ గడపని ప్రతిరోజు కూడా ప్రతినిత్యము గడపని కింద నీళ్ళతో కడిగి ప్రతిరోజు కూడా చేయిస్తే చాలా మంచిది. పసుపు పట్టించి కుంకుమ బొట్లు పెట్టి ఒక పువ్వు పెట్టేసి ఆ గడపకి ప్రతిరోజు కూడా ధూపం ఇచ్చామనుకోండి, ఆ గడప ప్రతిరోజు యాక్టివేషన్ చేస్తూ ఉంటుంది. ఆ గడపకి ఎనర్జీ వస్తుంది. మనం బయటంతా తిరిగి వచ్చినటువంటి నెగటివ్ని అది స్వీకరించింది కాబట్టి గడప దుమ్ము ధూళి అనే ఒక మలినాన్నంతా కూడా అది స్వీకరించింది కాబట్టి దాన్ని కూడా మనం పవిత్రం చేయడం వల్ల ప్రతిరోజు అది యాక్టివేషన్ అయిపోతుంది. చక్కగా అలా స్థిర నివాసం, లక్ష్మి స్థిర నివాసంగా గడప అనేది ఉంటుంది. తద్వారా మనకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, ఆరోగ్యపరంగాను కలిసి వస్తుంది. అంతేకాకుండా ఆ ఇల్లు 3 పూలు 6 కాయల చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ ఇల్లు దినదినము అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తూనే ఉంటుంది. చూసే వాళ్ళకి ఆ ఇంట్లో ఆ ఇల్లుని చూడగానే మీ ఇల్లు చాలా బాగుంటుందండి, మీ ఇంట్లో చాలా ప్రశాంతత ఉంటుంది అని మనకు చెప్తారు చుట్టుపక్కల వాళ్ళు. అంటే ఆ ఇంటికి మనము ప్రతిరోజు కూడా ఆ గడపని కడిగి ఆ గడపకు కాస్త పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టి పువ్వు పెట్టేసి ధూపం వేయడం వల్ల ఆ ఇంటికి ప్రతిరోజు ప్రతినిత్యము వైభోగమే. లక్ష్మీ నివాసం. ఏమిటి? లక్ష్మీ నివాసం. లక్ష్మీ నివాసం ఇది చాలామంది చేయడం లేదు. ప్రతి ఇంట్లో బాధపడుతూ ఉంటారు, ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కష్టాలు పడుతూనే ఉంటారు. అలాగైనా పడతారు కానీ ప్రతిరోజు ఇంటి గడపని పూజిద్దాము, తద్వారా మనం బాగుంటాము, మన ఇల్లంతా బాగుంటుంది, మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఆలోచన ఎవరికీ లేదు. ఎవరైనా సరే ప్రతి గడప కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క స్త్రీ, వాళ్ళు ఆడవాళ్ళే చేయాలనేం లేదు, మగవాళ్ళు కూడా చేయొచ్చు. ఇందులో ఈ గడప ఆడవాళ్ళే చేయాలి అన్న ఒక అపోహలు ఉంటారు. అది ఎవరైనా చేయొచ్చు, ఇద్దరిలో కూడా మగవాళ్ళైనా చేయొచ్చు, ఆడవాళ్ళైనా చేయొచ్చు. ఇందులో మనము అతిగా ఆలోచించకూడదు. మన ఇంటి సింహద్వారాన్ని నీళ్లు చల్లి చక్కగా తుడిచి పసుపు రుద్దేసి
కుంకుమ బొట్లు పెట్టి గడప మీద పూలు పెట్టి అలాగే అగరబత్తి తీసుకొని ధూపం చూపెట్టేసి ఒక పక్కన ఆ అగరబత్తిని పెట్టేయచ్చు, లేదంటే ధూపం చూపెట్టేసి లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. ప్రతిరోజు అలా చేయడం వల్ల ప్రతిరోజు వాళ్ళ ఇంటికి ఆర్థికంగా ధనయోగం అనేది కలుగుతుంది. ఏదో ఒక రూపేణ సాయంత్రానికల్లా ప్రతిరోజు ధనం ఇంటికి రావాల్సిందే. గురుగారు, ఇంకొక చిన్న సందేహం ఏంటంటే, ఇల్లు కట్టుకున్న తర్వాత పెద్దవాళ్ళు ఈ బెడ్రూమ్ లో ఉండాలి అంటే, తల్లిదండ్రులు ఉంటే ఈ బెడ్రూమ్ లో, కొడుకుంటే ఈ బెడ్రూమ్ లో, కొన్ని అన్న తమ్ములు ఉంటే పెద్దన్న ఈ బెడ్రూమ్ లో ఉండాలని చెప్తుంటారు కదా. దీని ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది? ఒకవేళ అలా ఉండకపోతే ఉంటే ఎలా కలిసి వస్తుంది? వాస్తవం, మనము ఒక ఇల్లు కట్టుకున్నాము, అందులో 2 బెడ్రూమ్లు ఉండొచ్చు, లేదా సింగిల్ బెడ్రూమే ఉందనుకుందాం, లేదా త్రిబుల్ బెడ్రూము అనుకుందాం. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళు అంటే మాస్టర్స్. పెద్దవాళ్ళు అనే వాళ్ళని మాస్టర్ అంటారు. ఆ ఇంటికి మూలమైన వాళ్ళు అని అర్థం. అయితే ఆ ఇంటికి మూలం ఏది, అలాగే వాళ్ళు అక్కడ నిద్రించాల్సినటువంటి స్థానం ఏది అంటే నైరుతి మూల, దాన్ని మాస్టర్ బెడ్రూమ్ అంటారు. మీరు అన్నట్టుగా ఏం చేస్తారంటే, పెద్దవాళ్ళని ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఆ ఇంటి యజమానులు అంటే ఆయన కొడుకున్నాడు సపోజు, తన భార్య, మేమే మాస్టర్ బెడ్రూమ్లో ఉండాలేమని చెప్పేసి వీళ్ళు మాస్టర్ బెడ్రూమ్లో ఉండేసి, వాళ్ళ అమ్మ నాన్న ఉంటే వాళ్ళని ఎక్కడో హాల్లోనో లేదంటే ఇంకొక బెడ్రూమ్లోనో పడేస్తుంటారు. అలా చేయకూడదు. ఇంటికి తల్లి తండ్రి మాత్రమే మాస్టర్స్, ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు అప్పుడు వీళ్ళే మాస్టర్. అంటే ఒకరున్నా కూడా మాస్టర్స్ వీళ్ళే. తల్లి ఒకటే ఉంది కాబట్టి అప్పుడు మాస్టర్ కాదు. తండ్రి ఒక్కడే ఉన్నాడు, తల్లి లేదు, అప్పుడు తండ్రి మాస్టర్ కాడు. కొడుకు భార్యే మాస్టర్. ఎందుకంటే ఒకరు లేకపోయినా వాళ్ళు మాస్టర్లు కాదు. కాబట్టి ఇద్దరు ఉన్నారనుకోండి, అమ్మా నాన్న, వాళ్ళిద్దరినీ నైరుతి మూల ఉన్నటువంటి బెడ్రూమ్లో మాత్రమే వాళ్ళని అక్కడే పనుకోవాలి, వాళ్ళు అక్కడే ఉండాలి. కొడుకు కోడలు వచ్చేటప్పటికి మనకు వాయవ్య మూల, చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా పిల్లలే, వీళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఇంకా కూడా చిల్డ్రన్సే. కాబట్టి వీళ్ళు వాయుమూల ఉన్నటువంటి బెడ్రూమ్లో ఉండాలి. ఇక్కడ మనకు వాళ్ళకు కూడా పిల్లలు ఉండి పెళ్ళయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకు త్రిబుల్ బెడ్రూమ్ ఉంది కదా, దక్షిణ మాస్టర్ బెడ్రూమ్ అనుకొని దక్షిణ స్థానంలో ఇంకొక బెడ్రూమ్ ఉన్నట్టయితే ఈ తల్లిదండ్రులు ఇక్కడ పనుకోవాలి, వీళ్ళు కొడుకు కోడలు ఉంటే వాయుమూల నివాసం ఉండాలి. అంటే ఉన్న బెడ్రూమ్లో ఎవరు ఎక్కడ ఉన్నాలో అక్కడ ఉంటేనే ఆ ఇంటికి అందం. ధన్యవాదాలు గురువు గారు. అంటే 1000 గడపలు దాటిన తర్వాత వాస్తు చూడొచ్చా, వాస్తుకు సంబంధించి ఇంకా చాలా విషయాలు మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.